అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమిటని మీకు ఈరోజు తెలియజేస్తాను. ఎగ్జాక్ట్‌గా 7:15 వరకు వచ్చిన స్టాక్ ప్రకారం అంటే మామూలుగా స్టాక్ 7 గంటల తర్వాత కూడా వస్తూ ఉంటుంది. మీకు కూడా ఆల్రెడీ తెలుసు. సో వీడియో కూడా కొంచెం లేటే ఉంటుంది. కొంచెం చాలా లేటే ఉంటుంది. ఆదరా మనము చెప్పేసి మళ్ళీ అక్కడ స్టాకు ఇంబ్యాలెన్స్ అయినా కూడా కొంచెం చాలా వరకు ఇబ్బంది. సో అందుకు వీడియో అనేది కొంచెం లేట్గానే ఉంటుంది. 7 గంటలప్పుడే స్టాక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేస్తాను. సో మీరైతే గమనించండి. సో ప్రస్తుతానికి అంటే ఈ క్షణం వరకు స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి, ఎట్లా అనేది క్లారిటీగా తెలియజేస్తాం. నిన్న మొలకల చీరు రూ. 3.10 సూపర్ టాపు. అంగళ్ళు వచ్చేసి రూ. 370 సూపర్ టాపు. అంగళ్ళు కొంచెం పర్లేదు నిన్న, మరి మొన్న అంత స్లో అయితే ఏం లేదు మార్కెట్. నిన్న అంగళ్ళు 370, తర్వాత మొలకల చీరు రూ. 310 సూపర్ టాపు. ఇంకా అలాగే మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకున్నట్టయితే మనం ముందుగా ఫస్ట్ యాక్షన్ మండీ లైన్లో దిగుమతి పెరిగింది ఈరోజు వచ్చేసి. ఆ పక్క 2 యాక్షన్ మండీ లైన్లు తీసుకున్నా, అలాగే ఈ పక్క తీసుకున్న ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నేటితో పోల్చుకుని దిగుమతి పెరిగింది ఈరోజు. దాదాపు 10-15% మేర దిగుమతి పెరిగింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాలి. నేటితో పోల్చుకుని దిగుమతి అయితే మదనపల్లి మార్కెట్లో పెరిగింది. మళ్ళీ ప్రైజెస్ అనేది ఏ విధంగా ఉండొచ్చు, ఏమి, ఎట్లా అనేది చూద్దాం. ఇంకా టైం ఉంది కాబట్టి ఈ తర్వాత కూడా ఒక్కొక్కసారి స్టాక్ అనేది వస్తూ ఉంటుంది. నేటితో పోల్చుకుంటే దిగుమతి పెరిగింది. ఒక 10% మేర ప్రస్తుతానికైతే దిగుమతి అయితే పెరిగింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయనేది మీకు నెక్స్ట్ 9 గంటలప్పుడైతే అప్డేట్ అయితే ఉంటుంది. మీరైతే చెక్ చేయొచ్చు. మీకు ఈ నోవా కాంబో వచ్చేసి ఇది మెయిన్గా ట్రిప్స్, మైట్స్, ఎర్నల్, నాట్ ఓన్లీ టమోటా, మిర్చి, వంకాయ దేనికైనా ఇది యూస్ చేసుకోవచ్చు. ఇంకా మీరు మొక్క నాటిన 15-20 రోజుల నుంచే స్టార్ట్ చేసినట్టయితే చెట్టు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ నుంచే భారీగా గ్రోతింగ్ అయితేనేమి, అలాగే ఈ ఎర్లీ స్టేజ్లో లీఫ్ మైనర్ కానీ ఎర్లీ బ్రైట్, లేట్ బ్రైట్ ఏ ఉన్నా అట్ ఎ టైం క్లియర్ అయిపోతుంది. బూడిద రోగం ఇవి ఉంటే 2 సార్లుగా స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది. కాదర్ ఫర్టిలైజర్స్లో ప్రస్తుతానికైతే ఇది అవైలబుల్గా ఉంది.